ప్రత్యేకమైన కారణంతో రావడం జరిగింది. గత సంవత్సరం నుంచి మూసీ ఒడ్డులో ఉన్న ముఖ్యంగా బైరగూడ, హైదర్ షాగోటు, కిస్మత్పూర్, హిమాయత్సాగర్లో ఉన్న చాలా ప్రాంతాల యొక్క ప్రజల జీవితం ఎలా ఉందంటే దినదిన గండంగా మారింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనకి కలలో వచ్చిన చాలా ప్రాజెక్టులని, ఇంప్రాక్టికల్ ప్రాజెక్టులని, సాధ్యం కాని యొక్క ప్రాజెక్టులని ప్రజల మీద ఒక రుద్ది ప్రజల జీవితాలని నాశనం చేయాలని చూస్తున్న దానికి ఉదాహరణ ఈరోజు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మూసీ యొక్క సుందరీకరణ ఎట్లా చేయాలో చూపించింది కేసీఆర్ గారు. ఎస్టీపీలు కట్టి ముందు మూసీని సుందరీకరణ చేసిన తర్వాత అటు ఇటు ఒడ్లని ఎట్లా మార్చాలా, ఎట్లా సుందరీకరణ చేయాలా, మూసీని ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక మోడల్ ఇచ్చింది ఆ రోజు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, మూసీలో ఉన్న అటు ఇటు 50 మీటర్ల యొక్క భూమి తీసుకోవాలని ఉన్న బిల్డింగ్లు మన అపార్ట్మెంట్లే గాని ఇల్లులే గాని కూలగొట్టి ఇక్కడ హోటళ్లు, రిసార్ట్లు, బార్లు, రెస్టారెంట్లు పెట్టాలనే ఒక ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, 50 మీటర్ లోపల ఉన్న బిల్డింగ్లు నిజంగా కూడా బఫర్ జోన్లో ఇల్లీగల్ అయితే మీరు కట్టుకోవాల్సి అనుకుంటున్న హోటల్లే కానీ రిసార్ట్లే ఇవి లీగల్ ఎట్లయితే అని అడుగుతున్నా. నేను ఎవరి జీవితాలతో ఎవరు ఆడుకుంటున్నారు, అసలు మీకు ఏం అధికారం ఉన్నది అంటున్నా. ఒక్కొక్క రూపాయి కూడగట్టి గంటలు ఆఫీసులలో కష్టపడి ఈరోజు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. ఈరోజు అన్ని కూడా లోన్ల మీద, మార్టిగేజ్ మీద అపార్ట్మెంట్లు ఇల్లులే ఉన్నాయి. ఈరోజు మీరు ఏం చేసిండ్రు, సంవత్సరం నుంచి ఈ ప్రాపర్టీలన్నింటినీ, ఈ ఆస్తులన్నింటినీ కూడా ప్రాహిబిషన్ లిస్ట్ లో పెట్టిన మీకు అధికారం ఎవరిచ్చిన ముఖ్యమంత్రి గారు అంటున్నా. మీకు మనసు లేదా, కనికరం వస్తలేదా? పేదోళ్ళు పాపం, మనకు చాలా ఆస్తులు ఉండొచ్చు, మీకు చాలా అంతస్తులు ఉండొచ్చు, చాలా ఇల్లులు ఉండొచ్చు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నది ఒకటే ఇల్లు కదా. అవసరానికో, ధైర్యానికో, చూపించడానికో, ఆత్మగౌరవానికో మా వాళ్ళకు ఉన్నది ఒకటే ఇల్లు కదా. ఆ ఇంటిని కూడా మీరు తీసుకొచ్చి ఈరోజు కూడగొడతా అని కనీసం ఆస్తి మీద నాకు హక్కు కూడా లేకుండా చేసిండ్రు కదా. మీకు మనసు వస్తలేదా ముఖ్యమంత్రి గారు అంటున్నా. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారు, ఓన్లీ 450 కుటుంబాలే మోతున్నాయేమో మూసీలు అనుకుంటున్నారు. కాదు, ఇట్లా 450 కుటుంబాలు ఈ యొక్క మూసీ అడ్డుపడుతున్న అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. ఓన్లీ మా రాయన్ నగర్ నియోజకవర్గంలో దాదాపు 10,000 కుటుంబాలని నాశనం చేయాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాం, ఎట్టి పరిస్థితుల ముందు నుండి పోరాడతాం. మా నాయకులు రామన్నయ్య కానీ మిగతా పెద్ద నాయకులే కానీ దీని అసెంబ్లీ వరకు అవసరం ఉంటే న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం, మీ అండగా నిల్చుంటామని మీ అందరి తరఫున మాట ఇస్తున్నాం. ఇప్పుడు పెద్దలు అమ్మ సత్యనారాయణ రెడ్డి గారు అన్న, ఇప్పుడు పెద్దలు రామన్న గారు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు, మా డిప్యూటీ లీడర్ ఇన్ ద అసెంబ్లీ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ శాసనసభ్యులు డిప్యూటీ లీడర్ మా హౌస్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, స్వామి గౌడ్ గారు, ఇంకా కాలేరు వెంకటేష్ గారు, మా తమ్ముడు ప్రేమ్ గౌడ్ గారు, బండ్లగూడ మాజీ మేయర్ గారు, అట్లాగే లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ శాసనసభ్యులు, ఇంకా వేదిక పైన నాయకులు గౌరవ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, సుధీర్ రెడ్డి గారికి, కాలేరు వెంకటేష్ గారికి గౌరవ శాసనసభ్యులు. కానీ ఈరోజు ఆదివారం పూట కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అందరూ ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారాలు. సుందరీకరణ, అభివృద్ధి వీటికి మనం ఎవరం కూడా వ్యతిరేకం కాదు, ఎవరం కూడా అభివృద్ధి నిరోధకులం కాదు. కానీ అభివృద్ధి జరగాల్సిందే. అభివృద్ధి అంటే ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏ నినాదంతో అధికారంలోకి వచ్చారు? మీకు హైదరాబాద్ లో ఎవరైనా ఓటేశారా? అసలు ఒక్క సీట్ ఇచ్చారా మీకు హైదరాబాద్ లో? ఒక్క సీటు కూడా హైదరాబాద్ మహానగరంలో ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు తెలుసు ఈయన పార్టీ ఎట్లాంటివో స్పష్టంగా తెలుసు. కాబట్టే హైదరాబాద్ ప్రజలు ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. మీరు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గ్రామీణ ప్రజల్ని మోసం చేసి వారికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీరు గెలిచొచ్చారు. ఏం చెప్పారు మీరు అన్నాడు? 100 రోజుల్లో
6 గ్యారంటీలు, 3 రోజుల్లో 420 హామీలు. ఏం చెప్పారు మీరు? రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి నెలకు 2,500 ఇస్తామన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొట్టడం కాదు, శాతనైతే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరికైతే మీరు మాటిచ్చారో 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరికి అని చెప్పి వారికి డబ్బులు వేసి చూపెట్టండి. రైతులకు మీరు మాటిచ్చారు, కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాయి 15,000 రైతు బంధు అని. చేతనైతే అది నిజమైన అభివృద్ధి, అది చేసి చూపెట్టండి. చేతనైతే కౌలు రైతులకు ఇస్తానన్నారు మీరు డబ్బులు 15,000. 22 లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు, మాకు ఎప్పుడు వస్తాయి డబ్బులని. చేతనైతే అది చేసి చూపెట్టండి. చేతనైతే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తానన్నావు కదా. పెద్ద మనుషులందరూ పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి. నిజమైన అభివృద్ధి అంటే పేదలని మధ్యతరగతిలోకి, దిగువ మధ్యతరగతిలోకి తీసుకొస్తే అది అభివృద్ధి. కానీ ఇందిరమ్మ ఇల్లు అన్నారు మీరు హైదరాబాద్ లో. ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా సోదరులని సోదరులని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం వచ్చాక కట్టారా? ఒక్క ఇల్లు కట్టారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క కొత్త రోడ్డు వేశారా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టారా? ఒక్క అండర్ పాస్? కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టాడు? ఎన్ని ఇల్లు? హైడ్రా పేరు మీద వేల ఇల్లు. నిన్న చూశారు మీరు, ఖమ్మంలో 1000 ఇల్లు. రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3,000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే అంటే, నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఏమనాలా? అందుకే ఈయన మాటలతో మానుకునే మనిషి కాదు, చేతలతోనే ఈయనకు బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ కదిలి వచ్చి మీ అందరితో పాటు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నాం. ఇక కూడా ఈ ప్రజాశక్తి, మా మహిళా తల్లులు, మా చిన్న పిల్లలు, ఒక చిన్న పాప వచ్చి నాకు కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. కిడ్నీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు ఇచ్చి, సార్ ఇది రేవంత్ రెడ్డికి ఇవ్వండి, డబ్బులు కావాలంటే తీసుకోమనండి, మా ఇల్లు వదిలి పెట్టండి అని చెప్పి చిన్న పాప వచ్చి కిడ్నీ బ్యాంక్ ఇచ్చింది. ఇంకో పాప వచ్చి, సార్ నా టెడ్డీ బేర్ తీసుకోమనండి కానీ మా ఇల్లు వదిలి పెట్టమనండి సార్. మేమేం చేసుకున్నాము? ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చినాయి. అది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసీ. ఈ తీరం వెంబడ పర్మిషన్లు ఇచ్చింది మున్సిపల్ కార్పొరేషన్, బండ్లగూడ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, లేదా ఇంకో కార్పొరేషన్ కావచ్చు. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇల్లు కట్టుకోమని మీకు రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ పన్ను వసూలు చేసింది, ఇంటి పన్ను కట్టించుకుంటున్నది, నీళ్ల పన్ను కట్టించుకుంటున్నది, ఎలక్ట్రిసిటీకి బిల్లు కడుతున్నారు. మరి అన్ని నియమాలు పాటిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు. నీలాగా అక్రమ సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్లేమి లేవు వాళ్ళకి. కేవలం చిన్న గోళ్ళు, 70 గజాలు, 100 గజాలు, 120, 200 గజాల ఇల్లు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికున్నాయి. మధ్యలో ఆర్మీ వాళ్ళు